ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాకింగ్ వల్ల సర్వము బెనిఫిట్స్ వచ్చేస్తాయి అంటే రావు. ఆ లేజినెస్ పోతుంది, కొంచెం సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్త బీపీ తగ్గుతుంది, కొంత బాడీకి మైండ్కి మంచిది. నడువు నొప్పులు మెడ నొప్పులు వాకింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తాయి. ఎందుకంటే ఆ యాంగిల్ కవర్ కాదు ఇందులో. అది ఆసనాలు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వాకింగ్లో చేసినవి ఇక్కడ కవర్ అయిపోతాయి. నడువు నొప్పులు రాకుండాను ఆసనాల్లో కవర్ అయిపోతాయి. కదలకుండా రోజు కూర్చోవటం పడుకోవటం కంటే ఒక గంట వాకింగ్ చేయటం వల్ల కనీసం కాళ్ళు కీళ్ళు కండాలు కొంత ఆడుతున్నాయి కదండి. రక్త ప్రసరణ వ్యవస్థ కొద్ది చురుకవుతుంది. ఇది తిన్న తర్వాతే అనేది ఏమన్నా పర్టికులర్గా సూత్రం ఉంటుందా సార్? అంటే తినిన తర్వాత కూర్చోవద్దు, తినిన తర్వాత పడుకోవద్దు, చాలా చోట్ల విన్నాను. అది ఎంతవరకు దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అసలు తిన్న వెంటనే పడుకోకుండా అరిగాక పడుకోవటం అనేది మంచిది. యాక్చువల్గా నైట్ టైం మాత్రం, మధ్యాహ్న పూట మాత్రం తిన్న వెంటనే పడుకోవటమే మంచిది. ఎందుకంటే తిన్న వెంటనే మత్తు వస్తుంది. ఆ మత్తు వచ్చినప్పుడు పడుకుంటే ఈ ఉద్యోగ వ్యాపారాలు ఒత్తిడి గుర్తు రాకుండా వెంటనే నిద్రలోకి జారుకుంటాం. పడుకోవడం వల్ల మనం ఏదైతే తిన్నామో అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనేది చిన్న కొంతమంది చెప్తా ఉంటారు. లంచ్ తిన్న తర్వాత పడుకుంటే ఏం కాదండి. మనం అరగంట గంట పడుకుంటాం తప్ప 2-3 గంటలు 4 గంటలు ఎవరు పడుకోరు కదండి. లంచ్ తిన్నాక ఎవరో 2 గంటలు పడుకునేది రేర్ కేసులు. మాక్సిమం ఎవరైనా ఒక 1 అవర్ మధ్యాహ్నం పడు. దాని వరకు నష్టమేమి ఉండదండి. అది బ్యాటరీ మళ్ళీ 50% 40% ఛార్జ్ అవుతుంది. తిన్న ఫుడ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం సంబంధం ఉండదు. సంబంధం లేదు. పడుకోవటం వల్ల అని కాదు. అక్కడ ఎక్సెస్ ఫుడ్ తిన్నాం, మనం చేసే పనికి మించి ఆహారం అయినప్పుడు మరి వాడుకున్నప్పుడు ఏమవుతుంది? 6ంటికి 7ంటిలోపు తినేస్తే రాత్రిపూట పడుకునే సమయం పొట్ట ఖాళీగా ఉంటే నిద్ర బాగా వస్తుంది. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వదు కాబట్టి నిద్ర రానివ్వదు బాడీ. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అన్ని అవయవాలు రిలాక్స్ అవుతాయి. పొట్ట కూడా పడుకోవాలి కదా. నిద్ర అంటే విశ్రాంతి, విశ్రాంతి అంటే అన్ని అవయవాలు రిలాక్స్ అవ్వాలి. సో మధ్యాహ్నం అయితే అరగంటే, నైట్ అయితే నిద్రలోకి వెళ్ళిపోతాం కాబట్టి కంటిన్యూస్ గా వెళ్ళిపోతాం కాబట్టి ఇది అరిగిపోతే బెటర్ అనేది. పొట్ట పొద్దు నుంచి రుబ్బి ఉంది. అది పడుకోవాలంటే కరెక్ట్ పడుకునేసరికి దానికి కంప్లీట్ పని అయిపోవాలి. రేపు పొద్దుటిలోపు 10 hours 12 hours రెస్ట్ దానికి కావాలి. ఆ 12 hours రెస్ట్ కావాలంటే పడుకునేసరికల్లా ఖాళీ అయితేనే మరి రెస్ట్ వస్తుంది. వాకింగ్ అనేది డిన్నర్ తిన్నాకంటే పగలు కుదరట్లేదు, ఉదయం కుదరినప్పుడు డిన్నర్ తిన్నాక అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి కాస్త 7ంటికి ఆ టైంలో అన్నా చేస్తే కనీసం 1 గంట సేపు అన్నా ఈ తినదాని ద్వారా కాస్త ఎక్సర్సైజ్ కూడా కొంత బర్న్ అవుతుంది. కొంచెం అలిసిపోయి చెమట పడితే కొంచెం నిద్ర బాగా వస్తుంది. పగలంతా కూర్చున్నందుకు టైట్ అయిన బాడీ ఆర్గాన్స్ అన్ని కూడా కాస్త ఫ్రీ అవుతాయని ఈ ఉద్దేశంతో మనం చెప్తాం. నేను అరుణాచలం వెళ్ళానండి, ఫ్రెండ్స్తో వెళ్ళాను. టెంపుల్ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలనే కాన్సెప్ట్లో వెళ్ళాను. చాలా బాగుంది, చాలా మెడిటేషన్ అంతా బాగుంది. ఒకళ్ళు ఈ 14 కిలోమీటర్స్ నడిచిన తర్వాత చాలా నార్మల్గా ఉన్నారు, అసలు పెయిన్స్ ఏం లేవు, అంతా నార్మల్. ఒకళ్ళైతే భయంకరమైన పెయిన్స్ అని ఫీల్, ఒకళ్ళేమో ఉన్నాయిరా కొంచెం లైట్గా ఉన్నాయంట. ఏంటండి ఇంత తేడా? నడిచింది 14 కిలోమీటర్లు, అందరం ఒకటే ఏజ్ గ్రూప్, కానీ వాళ్ళలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది? అంటే మనిషికి ఇప్పుడు మీ అమ్మగారిని పిండి రుబ్బమంటే వాళ్ళకి 1/2 kg బద్దలు పప్పు రుబ్బినా వాళ్ళకి చేతులు నొప్పట్టు. మీ మిస్సెస్ని రుబ్బమంటే ఒక కప్పుడు పప్పు రుబ్బేసరికి చేతులు నొప్పులు. అసలు మీ పిల్లలు రుబ్బమంటే కొంచెం వయసు వచ్చే 14-15 అసలు ఇది కూడా 2-3 రౌండ్లకే పెయిన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు, వీళ్ళకి అలవాటు లేదు. వాళ్ళకి నడవటం బాగా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ మజిల్స్ అండి దానికి టోన్ డెవలప్ అవుతాయి. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఉండాలి, అప్పుడే పెయిన్స్ అనేవి తగ్గుతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.